ఎంత అన్యాయం ఇది. ఒరిజినల్గా ఏంటి అసలు ఈ హాస్పిటల్స్లో, నెట్వర్క్ హాస్పిటల్స్లో గవర్నమెంట్కు ఉన్న ఒప్పందం ఏంటి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్కున్న ఒప్పందం ఏంటి? సర్వీసెస్ డెలివరీ చేసి 45 రోజుల్లో బిల్స్ క్లియర్ చేయాలి, క్లెయిమ్డ్ బిల్స్ అనేవి క్లియర్ చేయాలి. ఇప్పుడు సమస్య ఏంటి, 45 రోజులు కాస్త 450 రోజులైనా క్లియర్ చేయడం లేదు. కాబట్టి వాళ్ళేమో ధర్నాలు చేస్తున్నారు, కోర్టుకు వెళ్తున్నారు, ఇంకోటి. ఎవరైనా అప్పు లేటుగా క్లియర్ చేసినప్పుడు ఏం చేస్తాం? వడ్డీతో కల్పిస్తాం మనం. ఇది కదా ఎక్కడైనా కానీ. డబ్బులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు సకాలంలో ఇవ్వకుండా లేటుగా ఇస్తే ఏం చేస్తాం? వడ్డీతో కల్పిస్తాం. అంటే ఏంటి? గవర్నమెంట్ షుడ్ పే 8% ఇంట్రెస్ట్ ఆన్ ది టోటల్ పెండెన్స్. 3,000 కోట్లకు అదనంగా 8% వడ్డీ కలిపి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కి పే చేయాల్సింది పోయి, తిరిగి వాళ్ళ బిల్స్లోంచి ఏమో 8% ఇంట్రెస్ట్ మేము బ్యాంకులకు కట్టాలి కాబట్టి మీ దగ్గర నుంచి మేము లాగేసుకుంటాము, మీకోసమని చెప్పి మేము అప్పులు తెస్తున్నాం కాబట్టి 8% ఆ వడ్డీ కూడా మీరే భరించండి అని చెప్పి ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళకి చెప్తున్నారు. ఏంటి దౌర్భాగ్యం? దాని అర్థం ఏంటంటే చంద్రబాబు గారి ఆలోచన ఒకటే, మరి ఈ ట్రస్ట్లు ఇవన్నీ మేము పడలేము, ఈ ఎంటైర్ ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేస్తాము, మీకు మీరుగా క్విట్ అయిపోండి, మీరు క్విట్ అవ్వకపోతే ఇదిగో ఇలాంటి రకరకాల కారణాలు, రకరకాల క్లాజులు, అర్థం కానటువంటి పదబంధనాలు సృష్టించి మీకు ఇబ్బందులు పెడతాం, మిమ్మల్ని వేధిస్తాం, మిమ్మల్ని హెరాస్ చేస్తాం, మిమ్మల్ని నంజుకు తింటామని చెప్పి చంద్రబాబు గారు వాళ్ళందరినీ బెదిరించి ది గవర్నమెంట్ డెలిబరేట్గా ఈ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ఆరోగ్యశ్రీ నుంచి క్విట్ అయిపోండి అని చెప్పి చెప్పడం, దాని అర్థమని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఇది నేరం కాదా? ఇది ప్రజల ఆరోగ్యాన్ని ఫలంగా పెట్టి పేదల ఆరోగ్యాన్ని రోడ్డుకి లాగి పేదల ఆరోగ్యంలో భాగస్వాములైనటువంటి హాస్పిటల్స్ని ఇబ్బంది పెట్టడం నేరం కాదా, ఘోరం కాదా నేను అడుగుతా ఉన్నాను. అందుకనే నేరాలు ఘోరాల్లో ఈ వార్త మొదటి వార్త కింద, హైలైట్ వార్త కింద ఉండాలి. ఇది ఏం చంద్రబాబు గారు, ఇది నాకు అర్థం కాదు. 24 నెలల్లో 3,54,000 కోట్ల అప్పులు తెచ్చారు మీరు. 24 నెలల్లో 3,54,000 కోట్లు అప్పులు తీసుకొచ్చారు మీరు. ఇన్ని అప్పుల్లో పేదల ఆరోగ్యానికి సంబంధించినటువంటి 3,000 కోట్లు డ్యూస్ క్లియర్ చేయలేరా? మీకు అది భారం అయిపోయిందా? మీకు అది కష్టమైపోయిందా? ఆ డ్యూస్ క్లియర్ చేయడానికి ఇన్ని ఇబ్బందులు హాస్పిటల్స్ వాళ్ళకి. ఇంతలాగా వాళ్ళని హెరాస్ చేయాలన్నా? ఇదేనా పేదల ఆరోగ్యం పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధి? నేనైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 60 నెలల్లో 5 సంవత్సరాల కాలానికి గాను 60 నెలల్లో 3,32,000 కోట్లు అప్పులు చేస్తే, ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నేతృత్వంలో కేవలం 24 నెలల్లో రికార్డు బదులు కొట్టేసింది 3,54,000 కోట్లు. చూసారా? దీనికి చంద్రబాబు గారు చెప్పే మాటలు, సంపద సృష్టిస్తా, ఆ సంపదను మీకు పంచుతా, మీ అందరి జీవితాలను బాగు చేస్తాయని చెప్పి ఆయన చెప్పేటటువంటి మాటలు. ఇదా మీరు సృష్టించినటువంటి సంపద? ఈ 2 ఏళ్ళకి ఇంత సంపద అయితే ఇంక 3 ఏళ్ళు ఉన్నది. ఈ సంపద అంతా ఏడు చేసుకోవాలి మేము? ఎక్కడ దాచుకోవాలి? ఏ బ్యాంకులో పెట్టుకోవాలి మేము? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాంకులు సరిపోతాయా ఈ సంపద అంతా దాచుకోవడానికి? ఇంకో 3 ఏళ్ళ సంపద కలిపితే ప్రభుత్వాన్ని నడపడం చేత కాదు చంద్రబాబు గారికి. ప్రతిదాన్ని ప్రైవేట్, మెడికల్ కాలేజీలు ప్రైవేట్, 100-bed హాస్పిటల్స్ ప్రైవేట్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ప్రైవేట్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ప్రైవేట్, ఆరోగ్యశ్రీ ప్రైవేట్, 104, 108 ప్రైవేట్,
అసంబద్ధమైనటువంటి వ్యక్తులకు ఇచ్చారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రైవేట్, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ప్రైవేట్, రోడ్లు ప్రైవేట్, హార్బర్లు ప్రైవేట్, పోర్టులు ప్రైవేట్, టూరిజం ప్రాజెక్ట్స్ ప్రైవేట్. ఏం మిగిల్చారు? అన్ని ప్రైవేటైజ్ చేసేస్తే మరి మీరు దేనికి? ముఖ్యమంత్రి గారు దేనికి? మంత్రులు దేనికి? ఈ మాత్రం దానికి సింగపూర్ అట. మళ్ళీ సింగపూర్లో వెళ్ళి అక్కడ తిరుగుతున్నారు. ఎలా ప్రైవేటైజేషన్ ఎలా చేయాలి అన్నటువంటిది నేర్చుకోవడానికి, ఒక్కొక్క డిపార్ట్మెంట్ని ఎలా ప్రైవేట్ వ్యక్తులకి సింగపూర్ చేసేయాలని స్టడీ చేయడానిక మీరు సింగపూర్ పర్యటన? ఇన్ని అన్యాయాలు, ఇన్ని ఘోరాలు. అన్కండిషనల్గా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించినటువంటి బిల్స్ రిలీజ్ చేయాలని ప్రభుత్వానికి నేనైతే డిమాండ్ చేస్తా ఉన్నాను. చాలా తప్పిది. వన్ టైం సెటిల్మెంట్ అని అక్టోబర్లో అన్నారు, మొన్న అన్నారు 1000 కోట్లు ఇస్తామన్నారు. ఆ 1000 కోట్లు ఇంతవరకు ఇవ్వలేదు. ఆ తర్వాత విడతల వారీగా మిగతా బిల్స్ ఇస్తున్నారు, అవి ఇవ్వలేదు. ఇప్పుడేమో ఆ ఓటీఎస్కి ఏమో 8% డిడక్షన్ అంటున్నారు ఇంట్రెస్ట్ పేరిట. హాస్పిటల్స్ మీరు బాధ్యులు కండి, మీరే గ్యారంటీలుగా ఉండండి, లేకపోతే మీ దగ్గర నుంచి మేము లాగిస్తాము అని చెప్పి బ్యాంకులోనేమో ఒప్పందాలు చేసుకుంటామన్నారు. ఏంటి ఘోరం ఇది? ఇవన్నీ చూస్తే నాకు ఒక డౌట్ వచ్చింది. నిన్న ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ ఒక మంచి వార్త రాశారు. ఇది ఈనాడులో రాసిన వార్త అండి. ఇది రాష్ట్రాల నెత్తిన అప్పుల బండ. చూస్తున్నారు కదా, రాష్ట్రాల నెత్తిన అప్పుల బండని ఈనాడులోను, ఆంధ్రజ్యోతిలో ఏపీహెచ్పి. చూస్తున్నారా, కనిపిస్తుందా? ఏపీహెచ్పి అని ఆంధ్రజ్యోతిలోను. ఇదేంటట దీని సారాంశం? హెచ్పి అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అప్పులు బాగా పెరిగిపోయి రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి వచ్చింది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది ఆ రాష్ట్రంలో. దానివల్ల ఉద్యోగుల జీతాల్లోంచి 20 నుంచి 30%, 20 నుంచి 50% కోత విధిస్తున్నారు అని చెప్పి అన్నటువంటిది ఇది వార్త. హిమాచల్ ప్రదేశ్లో ఉద్యోగుల జీతాల నుంచి 20 నుంచి 50% ఉద్యోగుల జీతాల్లోంచి కోత అన్నటువంటి దాని సారాంశం. అంటే ఏంటి? రాష్ట్రానికి అప్పులు బాగా పెరిగిపోయి రాష్ట్రం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేయడం సాధ్యపడడం లేదు, అప్పులకి వడ్డీలు కట్టలేకపోతున్నారు. దానికి మరి ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఏకంగా ఉద్యోగుల జీతాల నుంచి కోత విధించారు అన్నటువంటి దాని మీనింగ్. ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా అది రాశారు. ఏకంగా డైరెక్ట్ ఏపీ అని ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏపీహెచ్పి అని డైరెక్ట్ రాశారు. అంటే ఆంధ్రప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ మాదిరిగా. మీరు ఒక నెల రోజుల నుంచి మీరు ఒకసారి వార్తలు చూడండి. చంద్రబాబు గారు 1కి 10 సార్లు చెప్పినారు. ఏమన్నారు? ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ రాబడులు, రెవెన్యూ ఇన్కమ్ ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోవడం లేదు. మరి ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే అప్పులు చేయవలసిందే, అంటే సంపద సృష్టించవలసిందే. అప్పులు చేయడం అంటే చంద్రబాబు గారి భాషలో సంపద సృష్టించడం. చంద్రబాబు గారు 1కి 10 సార్లు చెప్తున్నారన్నమాట. ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు చెప్తున్నారు, ఈ రాష్ట్ర రెవెన్యూ ఇన్కమ్ ఉద్యోగుల జీతభత్యాలకు కూడా సరిపోవడం లేదు. మరి మిగతా ఈ సంక్షేమ పథకాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఏమైనా చేయాలి అంటే అప్పులు చేయడం తప్ప ఇంకొక మార్గం లేదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే నేను అనుకుంటానంటే ఇది నిజం, ఇది వాస్తవం. రేపు పొద్దున జరగబోయేది కూడా ఇదే. ఇంత పచ్చిగా ఆంధ్రజ్యోతి వారు ఏపీహెచ్పి అని రాశారు అంటే దాని మీనింగ్ కూడా అదే. ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే రోజుల్లో ఉద్యోగుల జీతభత్యాల్లోంచి 20 నుంచి 50% కోత విధించడానికి ఈ ప్రభుత్వం అనధికారికంగా నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని అమలు చేసే ముందు లాస్టాన్ మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళ ద్వారా చిన్న లీకులు ఇచ్చి ఇదిగో ఇతర రాష్ట్రాల్లో కూడా
ఆర్థిక వ్యవస్థను మెయింటైన్ చేయడానికి అవసరమైతే ఉద్యోగులు జీతభత్యాలు కోత విధించే పరిస్థితి ఉంది. మనం అంతకంటే గొప్పవాళ్ళం కాదు కదా, మనం కూడా అవసరమైతే జీతభత్యాలు కోత విధిస్తాము. దానికి కూడా ఇంకోటి ఏదో అలా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెప్పింది, లేకపోతే లాలు చెప్పారు, లీలు చెప్పారు, అలా ప్రపంచ బ్యాంకు చైర్మన్ ఇలాగే చెప్పాడని చెప్పి దానికి కూడా వార్తలు రాస్తారు. పొద్దున జరగబోయేటటువంటి వాస్తవం ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల జీతభత్యాల్లో ఖచ్చితంగా కోత విధించేటటువంటి పరిస్థితిలోకి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చంద్రబాబు గారి నేతృత్వంలో ఈ కూటమి ప్రభుత్వం నెట్టివేసిందని, సంపద సృష్టించడం చేతకాక కేవలం అప్పుల మీదే బతికేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి అంధకారంలోకి తీసుకొచ్చారని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఎక్కడుంది ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఈ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పైసా 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 పొదుపు చేసి ప్రతి పైసాకి ఆన్సరబుల్గా ఉండి ఎక్కడ ఒక రూపాయి లీకేజ్ లేకుండా అడ్మినిస్ట్రేషన్ చేసి 5 ఏళ్లలో 3,32,000 కోట్లు అప్పులు చేస్తే మీరేమో కేవలం 24 నెలల్లోనే 23 నెలల్లోనే 3,54,000 కోట్లు మీరు అప్పులు చేశారు. ఇదా గవర్నెన్స్? ఇది ఇలాంటి పరిస్థితుల్లో కూడా, ఇలాంటి క్రైసిస్ టైంలో కూడా అమరావతి అంటే మాత్రం ఆడంబరాలకి వేదికగా మార్చేశారు, అవినీతికి వేదికగా మార్చేశారు. కిలోమీటర్ రోడ్డు హైవేకి టెంటేటివ్కి ఇంత కాస్ట్ పడితే దానికి 4 రెట్ల కాస్ట్ అమరావతిలో రోడ్డు అట. నేషనల్ హైవే వాళ్ళు 6-వే రోడ్డు వేయడానికి కిలోమీటర్ రోడ్డు ఎంత పడితే దానికి 4 రెట్ల కాస్ట్ అమరావతిలో రోడ్డు. సేమ్ బ్రిడ్జ్లు. అమరావతి నిర్మాణాలకు ఇష్టానుసారం అప్పులు చేస్తూ ఉన్నారు. ఏమిటి ఆడంబరాలు? ఎటు తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని నేను అడుగుతున్నాను. మరి రెండో అంశం హెల్త్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ అని చంద్రబాబు గారు నిన్న మాట్లాడారు. నేను ఈ హెల్త్ ఇన్వెస్ట్మెంట్ పాలసీలో భాగంగా ఇది మరొక హైలైట్ వార్త. ఇది నేరాలు ఘోరాలు హెల్త్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ. మీరు ఎక్కడన్నా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు చూడండి, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు చూడండి, పోనీ భారతదేశం చూడండి. భారత ప్రభుత్వం యూనియన్ గవర్నమెంట్ నేతృత్వంలో NHP 2017 అని ఓ పాలసీ రిలీజ్ చేశారు. నేషనల్ హెల్త్ పాలసీ 2017 అని. అలాగే ఏ రాష్ట్రమైనా సరే హెల్త్ పాలసీ అంటామే తప్ప హెల్త్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ అని మనం హెల్త్ పాలసీ అంటాం మనం, అంతే తప్ప హెల్త్ ఇన్వెస్ట్మెంట్ పాలసీని అన్నటువంటి రాష్ట్రం ఎక్కడ చూడలేదు. పబ్లిక్ హెల్త్కి సంబంధించి మీరు హెల్త్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ అంటారు అంటే దాని అర్థమేంటి? ప్రజల ఆరోగ్యాన్ని పెట్టుబడిదారుల కోసం, పెట్టుబడిదారులకు ఒక లాభదాయకమైనటువంటి వ్యాపారంగా మార్చేటటువంటి పాలసీ అని దాని మీనింగ్. ఐ మే రైట్ ఆర్ నాట్? హెల్త్ పాలసీ అంటే ఆరోగ్య పాలసీ అంటాం. హెల్త్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ అంటే ఏమంటాం? ప్రజారోగ్యం పెట్టుబడిదారులకి లాభదాయకమైనటువంటి ఒక వనరుగా మార్చేటటువంటి పాలసీ అనే కదా అనుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ అని మీరే కదా చెప్పారు చంద్రబాబు గారు. దాన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు పెడతారు? చారిటీకి పెడతారా ఇన్వెస్ట్మెంట్స్? ఎవరైనా ఎనీబడి ఇన్వెస్ట్ ఫర్ చారిటీ? నో, నెవర్. ప్రాఫిట్స్ కోసం అని చెప్పి ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు ఎవరైనా. వెన్ యూ కాల్ ఇట్ హెల్త్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఇన్స్టెడ్ ఆఫ్ హెల్త్ పాలసీ,